బిగ్ బాస్ షోలో ఎంతో మంది లేడీ యాక్టర్స్ కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు. మరి వారి భర్తలు ఎవరు, వారు ఏం చేస్తుంటారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి, అలాగే వీడియోను షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ షోలో మెరిసిన యాక్టర్స్ లో ఒకరు లాస్య. ఈమె భర్త పేరు మంజునాథ్. ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా కొనసాగుతున్నారు. ఇక మరో యాక్టర్ శ్రవంతి. ఈమె భర్త పేరు ప్రసాద్. ఈయన హైదరాబాద్ లో బిజినెస్ మ్యాన్ గా కొనసాగుతున్నారు. మరో యాక్టర్ హరితేజ. ఈమె భర్త పేరు దీపక్. ఈయన జిమ్ కోచ్ గా ఉన్నారు. మరో యాక్టర్ దీప్తి నల్లబోతు. ఈమె భర్త పేరు శ్రీకాంత్. ఈయన బిజినెస్ మ్యాన్ గా కొనసాగుతున్నాడు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న మరో యాక్టర్ శివజ్యోతి. ఈమె భర్త పేరు గంగూలీ. ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్ గా కొనసాగుతున్నాడు. ఇక మరో యాక్టర్ ప్రియా. ఈమె భర్త పేరు వెంకటకృష్ణ మాచిరాజు. ఈయన బెంగళూరులో బిజినెస్ మ్యాన్ గా కొనసాగుతున్నాడు. అలాగే బిగ్ బాస్ షోలో మెరిసిన మరో యాక్టర్ యానీ మాస్టర్. ఈమె కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి పేరును సాధించారు. ఈమె భర్త పేరు ప్రసాద్. ఈయన బిజినెస్ మ్యాన్ గా కొనసాగుతున్నాడు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధ విభేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత యానీ మాస్టర్ ఇంకో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయారు. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ గా పాల్గొన్న మరో యాక్టర్ హేమ. ఈమె భర్త పేరు సయ్యద్ జాన్ అస్మత్ అలీ ఖాన్. ఈయన టాలీవుడ్ లో కెమెరామెన్ గా వర్క్ చేస్తూ ఉన్నాడు. అలాగే మరో యాక్టర్ ఫైమా. ఈమె జబర్దస్త్ లో కమీడియన్ అయిన ప్రవీణ్ తో లవ్ ట్రాక్ నడిపారు. అయితే వీరిద్దరూ పెళ్లి వరకు వెళ్లి కొన్ని మనస్పర్ధ విభేదాల వల్ల ఆగిపోయారు. ఆ తర్వాత ప్రవీణ్ నాయక్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ఫైమా. ఇక మరో యాక్టర్ కరాటే కళ్యాణి. ఈమె భర్త పేరు నారాయణ. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధ విభేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత కరాటే కళ్యాణి గారు ఇంకో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయారు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో పాపులర్ అయి బిగ్ బాస్ షోలో అడుగుపెట్టిన మరో యాక్టర్ గంగవ్వ. గంగవ్వ భర్త పేరు గంగయ్య. ఈయన వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఈయన మరణించడం జరిగింది. ఇక మరో ఫైర్ బ్రాండ్ యాక్టర్ శోభా శెట్టి. ఈమె భర్త పేరు యశ్వంత్. ఈయన యాక్టర్ గా ఉన్నాడు. ఇక పలు సీరియల్లో ఈయన హీరోగా, సైడ్ యాక్టర్ గా కూడా వర్క్ చేశాడు. ఇక మరో యాక్టర్ కీర్తి భట్. ఈమె భర్త పేరు కార్తిక్. ఈయన యాక్టర్ గా ఉన్నారు. అలాగే ఈయన డైరెక్టర్ గా కూడా పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. బిగ్ బాస్ షోలో అడుగుపెట్టిన మరో సింగర్ మధుప్రియ. ఈమె భర్త పేరు శ్రీకాంత్. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శ్రీకాంత్ ప్రైవేట్ ఎంప్లాయ్ గా కొనసాగుతూ ఉండేవాడు. కానీ వీరిద్దరికి మనస్పర్ధ విభేదాల వల్ల ఇప్పుడు వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. అలాగే మరో యాక్టర్ జబర్దస్త్ సుజాత. ఈమె భర్త పేరు రాకింగ్ రాకేష్. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జబర్దస్త్ షో చేస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. అలాగే బిగ్ బాస్ షోలో మెరిసిన మరో యాక్టర్ మెరీనా. ఈమె భర్త పేరు రోహిత్. ఈయన సీరియల్ యాక్టర్ గా ఉన్నాడు. అయితే మెరీనా, రోహిత్ ఇద్దరూ కలిసి బిగ్ బాస్ షోలో జంటగా పాల్గొని మెప్పించారు. అలాగే మరో యాక్టర్ వితిక. ఈమె భర్త పేరు వరుణ్ సందేశ్. ఈయన టాలీవుడ్ లో హీరోగా ఎంతో మంచి పేరును సాధించాడు. అలాగే వితిక, వరుణ్ సందేశ్ బిగ్ బాస్ షోలో జంటగా పాల్గొని అందరినీ అలరించారు. అలాగే మరో యాక్టర్ సోనియా. ఈమె భర్త పేరు యష్. ఈయన బిజినెస్ మ్యాన్ గా కొనసాగుతున్నాడు. అయితే వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే మరో యాక్టర్ ఆర్జే కాజల్. ఈమె భర్త పేరు వినయ్. ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా కొనసాగుతున్నాడు. అలాగే మరో యాక్టర్ ఉమా. ఈమె భర్త పేరు ఈశ్వర్. ఈయన బిజినెస్ మ్యాన్ గా ఉన్నాడు. అలాగే మరో సీరియల్ యాక్టర్ ప్రేరణ. ఈమె భర్త పేరు శ్రీపాద్. ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా కొనసాగుతున్నాడు. వీళ్ళిద్దరూ బీటెక్ చదువుతున్న సమయంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే టీవీ9 లో యాంకర్ గా ఎంతో ఫేమస్ అయిన దేవి నాగవల్లి గారు కూడా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టారు. అయితే ఈమె భర్త పేరు శ్రీనివాస్. ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్ గా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధ విభేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత దేవి నాగవల్లి ఇంకో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయింది. అలాగే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న మరో సింగర్ కల్పన. ఈమె భర్త పేరు వీరేష్. ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్ గా వర్క్ చేస్తున్నాడు. అలాగే మరో యాక్టర్ పింకీ అలియాస్ సుదీప. ఈమె భర్త పేరు రాహుల్. ఈయన అమెరికాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా కొనసాగుతున్నాడు. అలాగే మరో యాక్టర్ శ్యామల. ఈమె యాంకర్ గా కూడా రాణిస్తున్నారు. ఈమె భర్త పేరు నరసింహ. ఈయన సీరియల్ యాక్టర్ గా కొనసాగుతున్నాడు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అలాగే టాలీవుడ్ లో యాక్టర్ గా ఉన్న జ్యోతి కూడా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా సందడి చేశారు. ఈమెకు మొదట శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత టాలీవుడ్ లో యాక్టర్ అయిన శ్రీకాంత్ అయ్యంగారిని ఈమె రెండో వివాహం చేసుకున్నారు. అలాగే బిగ్ బాస్ షోలో సందడి చేశారు సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్. ఈమె సీరియల్ యాక్టర్ గా ఎంతో మంచి పేరును సాధించారు. అయితే ఈమె సీరియల్ యాక్టర్ అయిన శివకుమార్ తో లవింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. అలాగే వీరిద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారు. అతి త్వరలోనే వివాహం చేసుకుంటామని వీరిద్దరూ ప్రకటించారు కూడా. అలాగే బిగ్ బాస్ షోలో పాల్గొన్న మరో యాక్టర్ సిరి హనుమంతు. ఈమె యూట్యూబర్ గా మరియు యాక్టర్ గా రాణిస్తున్న శ్రీహాంత్ తో లవింగ్ రిలేషన్షిప్ ని కొనసాగిస్తున్నారు. అలాగే వీరిద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారు. అయితే వీరిద్దరూ అతి త్వరలోనే వివాహం చేసుకుంటామని పబ్లిక్ గానే అనౌన్స్ చేశారు. అలాగే బిగ్ బాస్ షోలో పాల్గొని ఎంతో అలరించారు సింగర్ గీతా మాధురి. ఈమె భర్త పేరు నందు. ఈయన టాలీవుడ్ లో హీరోగా ఎంతో మంచి పేరును సాధించారు. అలాగే ఈయన ఇప్పుడు యాంకర్ గా కూడా కొనసాగుతున్నారు. అలాగే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా సందడి చేస్తున్నారు సంజన గర్లాని. ఈమె టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంతో మంచి పేరును సాధించారు. ఈమె భర్త పేరు అజీజ్ పాషా. ఈయన డాక్టర్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే బిగ్ బాస్ షోలో సందడి చేస్తున్నారు తనుజ గౌడ. ఈమె సీరియల్ యాక్టర్ గా మంచి పేరును సాధించారు. అయితే ఈమె మొదట సీరియల్ యాక్టర్ అయిన పవన్ సాయితో కొన్ని సంవత్సరాలు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ప్రేమాయణం కొనసాగించారు. అయితే పలు కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఈమె సీరియల్ యాక్టర్ అయిన విక్రమ్ తో ప్రేమలో పడింది. అతి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే బిగ్ బాస్ షోలో హోస్ట్ గా వ్యవహరించారు హీరోయిన్ సమంత. ఈమె టాలీవుడ్ లో హీరో అయిన నాగ చైతన్యతో వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరూ ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్ధ విభేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత నాగ చైతన్య టాలీవుడ్ లో హీరోయిన్ అయిన శోభితా ధూళిపాలను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే హీరోయిన్ సమంత టాలీవుడ్ లో అలాగే బాలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరును సాధించిన రాజ్ డీకే తో లవింగ్ రిలేషన్షిప్ ని కొనసాగిస్తున్నారు. అతి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇటు టాలీవుడ్ లో మరియు యూట్యూబ్ లో యాంకర్ గా ఎంతో మంచి పేరును సాధించారు దీప్తి సునైనా. ఈమె కూడా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా సందడి చేశారు. ఈమె టాలీవుడ్ లో అలాగే యూట్యూబ్ లో యాక్టర్ అయిన షణ్ముఖ్ జశ్వంత్ తో ఎన్నో సంవత్సరాల పాటు లివింగ్ రిలేషన్షిప్ ని కొనసాగించారు. వారు వివాహం కూడా చేసుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే టాలీవుడ్ లో యాంకర్ గా మరియు సీరియల్స్ లో హీరోయిన్ గా ఎంతో మంచి పేరును సాధించారు రీతు చౌదరి. ఈమె బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా సందడి చేశారు. అయితే ఈమెకు వివాహం జరిగింది. ఈమె భర్త పేరు శ్రీకాంత్. ఈయన బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు. అయితే పలు అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అలాగే బిగ్ బాస్ షోలో పాల్గొన్న మరో సోషల్ మీడియా పాపులర్ దువ్వాడ మాధురి. ఈమెకు మొదట శ్రీనివాస్ చంద్ర అనే వ్యక్తితో వివాహం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత ఈమె వైసీపీ ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీనివాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాగే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న మరో హీరోయిన్ ఫ్లోరా షైని. ఈమె భర్త పేరు గౌరన్. ఈయన బాలీవుడ్ లో డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అయితే వీరి వివాహం తర్వాత వీరిద్దరికి మనస్పర్ధ విభేదాల వల్ల మరియు ఈమె భర్త పెట్టిన చిత్రహింసల వల్ల ఈమె అతని నుండి విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత ఫ్లోరా షైని ఇంకో వివాహం చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయారు. ఇవండి బిగ్ బాస్ షోలో పాల్గొన్న లేడీ కంటెస్టెంట్స్ మరియు వారి భర్తలకు సంబంధించిన విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.